కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి గురించి తెలిసిన విషయమే. ఈ దుర్ఘటన కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కాదు, యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అందమైన లోయ రక్తంతో తడిసి ముద్దవడం, శాంతిని కోరుకున్న వారి ప్రాణాలు ఉగ్రవాదుల చేతుల్లో అంతమవడం అందరినీ కలిచివేస్తోంది. ఈ దాడిపై మోదీ ప్రభుత్వం ఘాటుగా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన వారిని ఎవరినీ కూడా వదిలిపెట్టబోమని, ఎక్కడ దాగున్నా ప్రతీకారం తీర్చుకుంటామని రక్షణ మంత్రి హెచ్చరించారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఈ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉన్నట్టు గట్టిగా నమ్ముతోంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ పై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. సింధు నదిలో ఇచ్చే వాటాల్ని సైతం నిలిపివేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పాకిస్తాన్ సైతం ఇండియాకి ధీటుగానే సమాధానమిస్తోంది. సింధు జలాల్ని నిలుపుదల చేస్తే యుద్ధాన్ని కోరి తెచ్చుకున్నట్టే అని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ యుద్ధ సన్నాహాలకి రెడీ అవుతుంది. సైన్యానికి సెలవులు కూడా రద్దు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ విమానాలతో పాకిస్తాన్ ఆర్మీ సన్నద్ధమవుతుంది. అయితే భారత్తో పాకిస్తాన్ యుద్ధానికి దిగేంత సీన్ ఉందా అంటే లేదనే చెప్పాలి. ఆయుధాల దగ్గర నుంచి సైన్యం, క్షిపణుల వరకు అన్నిట్లోనూ పాకిస్తాన్ కంటే భారత్ మెరుగైన స్థితిలోనే ఉంది. ముఖ్యంగా యుద్ధం చేసేంత ఆర్థిక సామర్థ్యం పాకిస్తాన్ వద్ద లేదనే చెప్పాలి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ సంక్లిష్టంలో ఉంది అనేది అక్షర సత్యం. దశాబ్దాలుగా కొనసాగుతున్న రుణభారం, బలహీనమైన ఎగుమతులు, రాజకీయ అస్థిరత్వం ఆ దేశాన్ని ఆర్థికంగా కుంగదీశాయి. ఒకప్పుడు ఆశాజనకంగా కనిపించిన పాకిస్తాన్ నేడు తీవ్రమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వల మధ్య కొట్టిమిట్టాడుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నుంచి సహాయం పొందినప్పటికీ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం ప్రభుత్వాలకి పెను సవాల్గా మారింది. పన్ను వసూళ్లలో అసమర్థత, ప్రభుత్వ రంగ సంస్థల నష్టాలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్యుల జీవితం దుర్భరంగా మారింది. అక్కడి మధ్యతరగతి ప్రజలకి సరైన తిండి కూడా లభించడం లేదని తెలుస్తోంది. మోటార్ సైకిల్ ఉన్న వారికి అందులో పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా డబ్బులు లేని స్థితిలో పాకిస్తాన్ యువత ఉంది. అలాంటి పాకిస్తాన్ భారత్పై యుద్ధానికి దిగుతుందా అంటే లేదనే చెప్పాలి. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తిప్పికొట్టడానికి భారత ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అంతేకాదు భారత్ కి అమెరికా, రష్యా దేశాల సపోర్ట్ ఉన్న విషయం తెలిసిందే.